హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లంచ్లోకి స్వీట్ కార్న్ టమాటా కర్రీ చేయబోతున్నాను. నేనైతే ఎలా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీశాను. సరే చూసేద్దాం రండి. మొదటిగా పాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా దినుసులు వేసుకుంటాను. నాకైతే స్పైసీగా వద్దు కాబట్టి నేను కొంచెం మసాలా దినుసులు వేసుకున్నాను. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది. తర్వాత కర్రీకి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత స్వీట్ కార్న్లు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. స్వీట్ కార్న్స్ అనేవి పచ్చిగా అయినా వేసుకోవచ్చు, లేదా 5 minutes బాయిల్ చేసి అయినా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిగా వేసుకున్నాను, ఎందుకంటే స్వీట్ కార్న్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి మనం ఇంకా కర్రీ చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను పచ్చిగానే వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. ఈ ప్రాసెస్ అనేది సిమ్లో ఉంచే చేయాలి, ఎందుకంటే స్వీట్ కార్న్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సిమ్లోనే ఉంచి దగ్గరే ఉండి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత టమాటా ప్యూరీ ఉంటుంది కదా, దానిని కూడా తీసుకొని కర్రీలో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి ఒక 5 minutes కలిపి తర్వాత మూత పెట్టి కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఈ కర్రీ అనేది అలా ఎక్కువసేపు కలుపుతూనే ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ బాగా మగ్గి ఆయిల్ తేలినట్టుగా కనిపిస్తుంది. అలా ఆయిల్ తేలినట్టుగా కనిపిస్తేనే కర్రీ బాగా డీప్ ఫ్రై అయినట్టు. సో ఇప్పుడు మనకి కర్రీకి కావాల్సినంత వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాసేపు కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో ఉండాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండడం వలన అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే ఒక 3 to 4 times చేయాలి. చూసారా, కర్రీ అనేది అలా ఉడుకుతూ ఒక కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. నాకైతే ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది కాబట్టి నేను కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఇంకో 2 minutes బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. మీకైతే ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోండి. ఇంకా నా స్టైల్లో స్వీట్ కార్న్ కర్రీ ఇలా చేస్తాను. మీరైతే ఎలా చేస్తారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.